సినిమా అయిన మహా మారుతి.com సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడు టాకీస్ రాజా మా ఇద్దరి గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం మా ఇంట్రడక్షన్ వీడియో చూడగలరు. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాం. బాలీవుడ్ మాస్ రాజా సల్మాన్ ఖాన్ టాలీవుడ్ పరిశ్రమను మహాబాగా ఊరించేస్తున్నాడు. అంటే మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీని అని కాదు, హిట్ సినిమా నిర్మాతల్ని, ముఖ్యంగా యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలు చేసిన నిర్మాతల్ని, రూపకర్తల్ని ఎక్కువగా ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా రచయితల్ని. తెలుగు సినిమాకి సంబంధించిన చాలా మంది రచయితలు సల్మాన్ ముందు క్యూ కడుతున్నారు. ఆయనకి కథ చెప్పి ఇంప్రెస్ చేసే సినిమాలు కొట్టేయచ్చని. ఎందుకంటే సల్మాన్ ఖాన్ ఎక్కువగా తెలుగులో హిట్ అయిన సినిమాలనే రీమేక్ చేసేసి డబ్బులు బీభత్సంగా కుమ్మేస్తున్నాడు. అలా వచ్చిన డబ్బులను తాను మాత్రమే తీసుకోవట్లేదు, తనతో పనిచేసిన వాళ్ళందరికీ పసందుగా పనిచేస్తున్నాడు. సల్మాన్ ఖాన్ సక్సెస్ ఫార్ములానే ఇదే. సల్మాన్ ఖాన్ కి బాలీవుడ్ జనాల నుంచి డబ్బులు ఎలా గుంజుకోవాలన్నది బాగా అర్థమైపోయింది. అది కూడా ఈజీ వేలో. రీమేక్ సినిమాలను చకచకా చేసేసి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను కొల్లగొడుతున్న సల్మాన్ ఖాన్ తీరును మొత్తం బాలీవుడ్ చేతులు కట్టుకు చూస్తుంది. అలాంటి పరిస్థితుల్లో తెలుగు సినిమా కథలపై సల్మాన్ చూపిస్తున్న ఆసక్తిని గ్రహించిన తెలుగు రచయితలు ఆయన కథలు చెప్పి మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయన పోకిరి, రెడీ వంటి సినిమాలతో హిట్ కొట్టున్నాడు. కిక్ సినిమాని మళ్ళీ రెడీ చేసుకుంటున్నాడు పెద్ద హిట్ ఇవ్వడానికి. అంతేకాకుండా తెలుగు రచయితల కథల్ని బాలీవుడ్ లో స్ట్రైట్ గా నిర్మించేందుకు ఆయన ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. ఆ ఆలోచనని దృష్టిలో పెట్టుకుని కొంతమంది రచయితలు ఆయన కలుస్తున్నారని తెలుస్తుంది. గతంలో కోనా వెంకట్ కూడా షేర్ ఖాన్ అనే సినిమా సల్మాన్ తో చేస్తానని ఛానల్ హడావిడి చేశారు, కానీ ఆ ప్రాజెక్ట్ ఏమైందనేది ఇంతవరకు తెలియదు. ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతం రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ సల్మాన్ ఖాన్ కి కథ చెప్పారని, ఆ కథ గురించి సల్మాన్ ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. విజేంద్ర ప్రసాద్ గారి గురించి మనకు తెలియదు కాదు. సమరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ ఆయన మనకు అందించారు. అలాగే రాజమౌళి గారితో కూడా కలిసి చాలా కథలను తయారు చేసి ఇచ్చారు. ఈ మధ్యనే రాజన్న సినిమాని ఆయన దర్శకత్వంలోనే బయటకు వచ్చింది. ఆయన ఒక మంచి కథను సల్మాన్ ఖాన్ కి వినిపించడం జరిగింది. ఆ కథను సినిమాగా తీయడానికి సల్మాన్ ఖాన్ ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ విషయానికి సంబంధించి పూర్తిపరమైన అధికారిక క్లారిటీ అయితే లేదు. ఈ అంశానికి సంబంధించి ఇది తొలి దశే. ఆ పైన ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో, ఈ ప్రాజెక్ట్ కు ఎటువంటి రూపు దక్కుతుంది అనేది వేచి చూడాలి. ఓకే, మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. టాకీస్ రాజా అండ్ మిస్టర్ బి కాన్సెప్ట్ సంబంధించి మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. కీప్ వాచింగ్ maruti.com for me, Mr. B and Talkies Raja. For more film updates, subscribe Maruti Talkies. Thank you.